కార్తీక రాజే అయ్యేటి నాగ వెళ్ళి ఆపవన్నడా అయ్యయ్య నాయనా రా జంగమయ్యో ఇది నీకు న్యాయమా మా నాయన వలనాయగా తల్లి జంగమయ్యో వలనాయగాదురయ్యా జంగమయ్యా లెక్క పెట్టేసినావు ఎల్లమ్మకే సురా 33 కోట్ల దేవతల కన్నా పెద్దవాణివయ్యా నీకు నిలవంది ముందు తండ్రి నువ్వు లెక్కబట్టి శివరేనక ఎల్లమ్మకయ్యా నీ బిడ్డ రేణుక ఎల్లమ్మ చూడవద్దే సూర్యవేడి కళలు చంద్రవేడి కళలు 7 బిట్ల మంది వేసిన 16 వల్ల బంగారు చేయ అంతగతి నీ బిడ్డ ఎల్లమ్మ రూపమున్నది మూడు పిల్లవాడు ముట్టగోషోడు తొడుకుందామంట వానికి మీద వస్త్రం లేదా తండ్రి చదువురాని సన్యాసి వాడు విత్తరాన్ని వీళ్ళ కోడి గతి లేని వాడు నీకు అవసరం లేదు నాయన ఎత్తుమోత మాయ పంచంగాల కట్ట తీసినాడు ఎల్లమ్మ పేరు మీద మునిరాని పేరు మీద మాయ ఒడుగులు చూసినాడు ఒడుగులు తప్ప చెప్పుతున్నాడే ఎన్ని ఒడుగులు చూసినవా నీ బిడ్డ పేరు మీద నీ అల్లుని పేరు మీద ఒడుగులు కలుస్తలేవు తండ్రి ఇవాళ ఒకవేళ నా మాట కాదని ఒడుగులు కలవడానికి నువ్వు నాగవెల్లి కూడా వేసినట్టు ఉంటే వాళ్ళు కలిసి మెలిసి కాపురం ఎంగ తప్పదయ్యా తర్వాత వాళ్ళ పాపాన పంట వండగ తప్పదు నాయనా వాళ్ళ గర్భాన పుట్టిన పిల్లలకు మాత్రం ఫలితం ఉండదు నాయనా జంగవయ్యా గతి లేని వాడు నీకు అవసరం లేదు ఎండి కొండ కైలాసంకి వెళ్ళి వాడిని బయటకు వెళ్ళగొట్టవయ్యా బ్రాహ్మణ వేషాలు వచ్చిన కార్తీక రాజు మాయ ఒడుగులు చూసిన ఒడుగులు తప్పి పిసింద బంధాలు వేసి నాగవల్లి ఎత్తగొట్టి మాత్రం మాయ వెళ్ళిపోయిన వాడయ్యిండు ఎండికొండ కైలాసములు ఒకనాడుకు నేను ఉండలేను ఏ రాజమంట వెళ్ళిపోతే ఏ దేశమన్న వెళ్ళిపోయి నాకు తగ్గ గురువును పట్టుకొని చెవుల గురువోత్రం చేతుల తీర్థం చదువు శాస్త్రము నేర్చుకొని వచ్చిన తర్వాత నాగ వెళ్ళి ఆడతానన్నాడు దేవుడు ఇల్లు వెళ్ళిపోవంగా ఇల్లాలు దీవన ఉండాలి ఇంట్లోకి వెళ్ళిన వాడు ఎల్లన్నా తల్లి దీవన చేసుకున్న భార్య దీవన ఉండాలంటారు నా తల్లిదండ్రులు లేని లగ్నం నా కాయనమ్మ ఇది నా పత్రం కాలయ ధనమేడ లోపల ఉంది నా బామ రేణుక దగ్గరికి వెళ్ళిపోయి నా బామ రేణుక దగ్గర దీవన తీసుకొని వెళ్ళిపోతానన్నదే ధనమేడ లోపల ఉన్న రేణుక ఎల్లమ్మ దగ్గర ఏరవచ్చుండు బాబా ఎల్లమ్మ చంద్రుడు మీ వంక ఉండు తలంత బలగవద్ద నీ వైపు ఉన్నది ఎల్లమ్మ నాకు తల్లి లేరు లగ్నమైంది తండ్రి లేరు లగ్నమైంది బాబా ఎల్లమ్మ నేను రావంగ ఒక్కనే వచ్చిన బామా పోవంగ ఒక్కనే వెళ్ళిపోతున్న బామా ఒళ్ళ ఉన్న మడియాల బియ్యం తీసిండు రేణుకా ఒడి లోపల పోసినారే నష్టం ఉన్న బాసింగం తీసిండు చేతుకున్న నష్టకంకణాలు తీసిండు పందిరి గుంజల కట్టిండు ఎండికొండ కైలాసమమ్మ రామ రామ రామన్న రామో రాఘవ రామన్న రామ ఎండికొండ కైలాసం దాటిన దేవుడు
ఆ మరి ఋషము కింద కారికోగల కన్నకోగల పుట్ట ఉన్నదాట పుట్టని కల్లవారు చూసినారా భగవంతుడా ఇసవంటి పుట్టని ఏనాడికి నేను కల్లవారు చూడలేదు పుట్ట మీద నేను తమసు వండాలనుకుండు మునిరాజు పుట్ట మీద ఉన్న ఏడు కన్నలు ఎగరగొట్టిండు దాని 4 ముళ్ళల సగరం వేసిండు దాని మీద 4 పటములు పట్టిండు పటాల మీద నిమ్మకాయలు పెట్టినాడు నిమ్మకాయల మీద సూదులు పెట్టినాడు సూదుల మీద శిర్సి కిందకి వేసి సిరి ప్రాణాలు పైకి లేపినాడు అఘోరమైన తలుసు కూడా వండినాడు అదిగో పుట్ట మీద మునిరాజు అఘోరమైన తలుసు వండినాడు ఆ మునిరాజు గట్ల తలుసు వందని మునిరాజు దగ్గర బల కామదేను బలవి చింతమని 2 ఆవుదేను వాళ్ళ తలుసు వందినాయట ఒకనాడు ఒక సమయం అందుగా ఆవుదేను వాళ్ళు ఏమంటారు అయ్యా జగదపిని నీ అంత సత్యపతి మా దగ్గర లేదు నాయన 7 పొద్దులైతే ఉన్నది 7 మాపులైతే ఉన్నది ఆకల వన్న పేగులు అలమటిల్లుతున్నాయి దూపల వన్న పేగులు తుక్కడిల్లిపోతున్నాయి మాకు దీవనార్తి పెట్టవా ఎక్కడన్నా వెళ్ళిపోయి మేతలు మేసుకొని వస్తాము నాయనా ఆ మునిరాజు ఏమంట ఉన్నడే బిడ్డలారా మేతలు ఉన్న జాడ చెప్పారంటారా బిడ్డలారా తూర్పు కాండం వెళ్ళండి ఉత్తర కాండం వెళ్ళండి దక్షిణ కాండం పోయి 3 రోకుల మేతలు వేసి రండి కానీ పరుమని భాగమొద్దు సరే పర్వాలేదు అనుకున్నాయి తల్లి పిల్ల 2 దేవతాల మేతల జాడ వెళ్ళిపోయినాయట తూర్పు కాండం ఉత్తర కాండము దక్షిణ కాండం 3 కాండాలు చూసే వరకు ఎక్కడ చూసిన మేతలు లేవాయే ఏడుకొస్తా ఉన్నాయమ్మా అది పడవడి బాగా వచ్చినాయా ఆ పడవడి భాగంలో నాది కంచు గుప్పల కోటల రాజు కార్తీక రాజు పట్నం ఉన్నది కార్తీక రాజు 12 ఎకరాల పండ్లు పలాల తోట కళ్ళ చూసినాయి పండ్లు పలాల తోటలో మేతలు వేసిన దేడవ తిరిగి వెనక మళ్ళీ పోతున్నాయి ముని ఆశ్రము అదే సమయానికి కంచు గుప్పల కోట రారాజు కార్తీక రారాజు ఆ చక్ర బాణమంట తీసుకొని అడ్డాన వడిలోన వేట నారుగా